ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే. సో డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎవరైతే రీసెర్చ్ ఫౌండేషన్లో ఉన్న రైతు సోదరుల సహాయంతో ఈరోజు మనము గోశాలను అయితే నిర్మించడం జరిగింది. దాదాపు గోశాల మొత్తం అంతా పూర్తయింది. సో ఇది మనకు ఒకసారి ఎంట్రీ చూపి. సో ఇది మనకు గోశాల ఎంట్రీ. ఇది గోశాల లోపలికి రావడానికి, ఆవులు రావడానికి నీట్గా మనము ట్రాక్ చేయడం జరిగింది దగ్గర. సో మనము ఎటువంటి గోశాలలోకి కుక్కలు ఇవి ఏం రాకుండా గేటు కూడా నీట్గా పెట్టించడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు గాడి మనం ఇట్లా ఎందుకు పెట్టించామంటే మిడిల్లో గాడి పెట్టి ఇవ్వలేదు. ఇట్లా ఎందుకు పెట్టించామంటే ఆ యూరిన్ అంతా ఏదైతే మనం గోశాల పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశీ ఆవులు ఏదైతే భారతదేశం గుర్తించిన దేశీ ఆవులు దాదాపు 25 నుంచి 30 రకాల దేశీ ఆవులు ఉన్నాయి. ఆ దేశీ ఆవులనే మనం తెచ్చుకున్నాం. రైతు సోదరులు మిత్రులు డొనేట్ చేశారు దేశీ ఆవులను. సో అవి కూడా నేను చెప్తాను. నేను వాటి మూత్రం అంతా మనకు వచ్చి డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గాడి ఉంటుంది. ఇదిగో గాడి. సో ఇక్కడ ఇదొక గాడి. ఇక్కడి నుంచి మనకు ఇది మనకు బయటికి పోవడానికి. సో దీంట్లోకి ప్యూర్ ఇందులోకి ప్యూర్ గోమూత్రం పోతుంది. పూర్తిగా దేశీయ ఆవు మూత్రం అయితే పోతుంది ఇందులోకి. ఓకే, తర్వాత ఇక్కడ 2 వాళ్ళు ఉన్నాయి కదా దగ్గర. ఇక్కడ 2 వాళ్ళు ఉన్నాయి. ఇది మనకు ప్యూర్ ఆవు మూత్రం పోవడానికి, ఇది గంజు పోవడానికి. డైరెక్ట్ గంజు ఈ ట్యాంకీలోకి వెళ్ళిపోతుంది. ఈ ట్యాంకీలోకి గంజు వెళ్ళిపోతుంది. ఈ గంజును మనము ఏదైతే మన రీసెర్చ్ ఫామ్ ఉందో ఆ రీసెర్చ్ ఫామ్కు పంపించేస్తాము. ఓకే, సో అంతా ఒక సిస్టమేటిక్గా పెట్టాము. అక్కడ మామూలుగా ఎంట్రీ అక్కడ పెట్టాము. గోశాలకు ఆ చిన్నది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. ఇది అంటే ఆవులు ఎక్కువగా ఉన్నప్పుడు అటువైపు తీసుకొని పోవడానికి వీలు కాదు కాబట్టి ఇటువైపు తీసుకొని వచ్చాము. ఓకే, ఇక్కడ కూడా మనం ఒకటి షెడ్ వేపిస్తున్నాము. ఎందుకంటే ఆవులను కట్టేయడానికి ఏదైతే మనం గోమూత్రము తీసుకున్న తర్వాత ఆ డ్రమ్ములు పెట్టడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. అయితే డెవలప్మెంట్ అనేది నిదానంగా జరుగుతుంది. ఒక్కసారి అభివృద్ధి అనేది డబ్బుతో కూడుకున్న విషయము. ఎస్, గోశాలకు సంబంధించి ఇక్కడ చూడొచ్చు దగ్గర. సో మనము నీట్గా మనం కరెంట్ కనెక్షన్ కూడా ఇప్పించడం జరిగింది. ఒక ఫ్యాన్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఆ ఫ్యాన్లు కూడా మనం బిగించడం జరుగుతుంది నీట్గా. ఎందుకంటే నైట్ టైము లైట్ లేకుంటే ఆవులు ఒకదాని మీద ఒకటి పడడము, బెదురుతాయి. ఆవులు బెదురుతాయి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి ఏదైనా వచ్చింది అనుకోండి, మనం కూడా కనుక్కోలేము. ఎందుకంటే గోశాల మెయింటైన్ చేసే వాళ్ళు నైట్ టైం కూడా ఒక విజిట్ చేసేటట్లు మనం పెట్టుకున్నాము. ఆల్రెడీ సీసీ కెమెరా నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అక్కడ క్యాబిన్ ఉంది కదా ఇక్కడ. సో మనకు అక్కడ డిజిటల్ క్లాస్ క్యాబిన్, అది ఆ డిజిటల్ క్లాస్ క్యాబిన్ కు కెమెరా ఉంది చూడండి, సీసీ కెమెరా. అది మనకు గోశాలలోకి కనిపిస్తుంది. అంటే మనము నైట్ టైం జూమ్ చేస్తే ఈ గోశాలలో ఆవులు ఏమేమి చేసేది నీట్గా మనకు కనపడుతుంది. ఆ విధంగా మనమైతే ఒక టెక్నాలజీ ఉపయోగించి ఒక క్రమ పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం గోశాలను పెట్టడం జరిగింది. ఎట్లా అంటే అట్లా పెట్టలేదు. ఇక్కడ దీనికి గ్రీన్ మ్యాట్ వచ్చేస్తుంది. మొత్తం గ్రీన్ మ్యాట్ వస్తుంది. అప్పుడు ఆ వర్షం పడినప్పుడు ఆ వర్షం యొక్క ఒలిపిరి అనేది ఇక్కడ కొట్టకుండా ఉంటుంది. ఓకే, ఇదంతా గ్రీన్ మ్యాట్ వచ్చేస్తుంది. ఓకే, అది. ఇక రీసెర్చ్ ఫౌండేషన్ కు సంబంధించి ఆవుల విషయానికి వస్తే రైతు సోదరులు మిత్రులు మంచి ఆవులు డొనేట్ చేశారు. వారికి ఎప్పటికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. దీని నుంచి తయారయ్యే ఏదైతే బై ప్రోడక్ట్స్ అనేటివి 50% రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో అది కూడా చెప్తాను నేను. ఇక్కడ చూస్తే మనకు ఆవుల విషయంలో మనం ఒకసారి గమనించవచ్చు దగ్గర. ఇది మనకు ఇది లక్ష్మి, ఇది లక్ష్మి ఆవు. మనకి ఇది ఈశ్వర్రెడ్డి గారు సుండుపల్లి మనకు డొనేట్ చేశారు. చాలా ఈ ఆవు అంటే నాకు చాలా ఇష్టము. ఇది ఫస్ట్ మనకు మన గోశాల ఫౌండేషన్ కు ఫస్ట్ వచ్చినది. ఇది మొదటిగా వచ్చింది. నేను ఫస్ట్ తీసుకొని వచ్చినప్పుడు లక్ష్మి వెళ్ళగా నేను ఫస్ట్ తీసుకొని వచ్చినప్పుడు ఈయన ఒక 1 వీక్ అవుతుంది అంతే. ఇదిగో దాని పిల్ల, దాన్ని భీష్మ అని పెట్టాము దాని పేరు. ఓకే, భీష్మ. ఇది తీసుకొచ్చినప్పుడు చాలా చిన్నది, ఇప్పుడు బాగా పెద్దదైంది. ఓకే, దీన్ని ఫ్రీగా వదిలేస్తాము, ఫామ్లో ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. ఓకే,
బాగా తయారైంది నా దగ్గరకు వచ్చిన తర్వాత. ఓకే, సో ఇది మనకు ఇది దేశీ ఆవు. మనం ఏదైతే ఒంగోలు బ్రీడ్ అంటున్నామో ఈ దేశీ ఆవు, దీని మూత్రం మనము కలెక్షన్ చేసి ఏదైతే ఈ బై ప్రోడక్ట్స్ అనేటివి తయారు చేస్తాము. ఓకే, ఇది ఒంగోలు జాతి బ్రీడ్. ఇది మనకు బాపట్ల నుంచి వెంకట్రావు గారు డొనేట్ చేశారు. బాపట్ల నుంచి వెంకట్రావు. ఇది కొద్దిగా అగ్రెసివ్, దీని దగ్గరికి పోవాలంటే కొంచెం ఎందుకంటే కొమ్ములు ఉన్నాయి కాబట్టి కొంచెం అగ్రెసివ్, కానీ కొంచెం మచ్చిగా అయితే మనకు మంచిగా మాట వింటుంది. ఇది కూడా మంచి దేశీ ఆవు, ఒంగోలు జాతికి చెందింది. ఎస్, మనకు బళ్ళారి నుంచి జేపీ రెడ్డి గారు మనకి ఇది గమనించవచ్చు. మనకు గిర్ జాతికి సంబంధించి దగ్గర ఇది గిర్ జాతికి సంబంధించిన గిత్త. ఇది గిర్ జాతికి సంబంధించిన దీని యొక్క మార్కింగ్ చూడొచ్చు మనం దగ్గర. ఈ గిర్ జాతికి సంబంధించిన గిత్త యొక్క మార్కింగ్ చూడండి. సో మనకు మంచి బ్రీడ్ పంపించారు. వీటితో మనము భవిష్యత్తులో సో మంచి కౌ యూరిన్ ప్రోడక్ట్స్ అయితే తీయబోతాము. ఓకే, గిర్ జాతికి సంబంధించి భారతదేశంలో చాలా ప్రసిద్ధి ఉంది. దీని యొక్క పాలు కానీ తర్వాత దీని యొక్క గోమూత్రం కానీ ప్రతి ఒక్కటి ప్రసిద్ధి అయినదే. ఓకే, సో అది మనకు డియోని వెరైటీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో ఉంటుంది. దూరం నుంచి ఇది బాగా దూరం నుంచి. ఇది మనకు కపిల గోవు. సో గోశాలను ఇంకా మనము అభివృద్ధి చేయాల్సి అయితే ఉంది. ఓకే, ఎందుకంటే మనకు సోర్సెస్ అయితే బాగున్నాయి. తాడు పట్టుకో. సో దీని చుట్టూ ఇంకా మనము ఫెన్సింగ్ చేస్తాం. ఎందుకంటే ఆవులు బయటకు వచ్చి ఇక్కడే గ్రేజింగ్ చేసేటట్లు ఫ్రీగా వదిలేసి ఇక్కడ మనకి నీటి తొట్టెలు పెట్టించాము చూడండి. టెంకాయ చెట్ల కింద మనము పెద్ద నీటి తొట్టెలు అయితే పెట్టించాము 2. ఓకే, ఇట్లా నీటి తొట్టెలు ఇంకా పెట్టిస్తున్నాం మనము. అక్కడ ఆవును కట్టేసాం కదా క్యాబిన్ దగ్గర, అక్కడ ఒక నీటి తొట్టి కట్టిస్తున్నాము. ఎక్కడైతే వాటర్ సోర్స్ నీట్గా ఉండేటట్లు ఈ చుట్టూ ఫెన్సింగ్ వేస్తాము. ఓకే, ఈ ఆవులు నీట్గా ఇక్కడే తిరిగేటట్లు. ఓకే, చూడండి లక్ష్మి చూడండి ఎంత బాగా మాటింటుందో. అట్లా ఉండాలి గోశాలలో ఆవులు. ఓకే, ఇవి మనం కొత్తగా వచ్చాయి. ఇది డియోని వెరైటీ, ఇది మహారాష్ట్ర వెరైటీ డియోని. ఎస్, గోశాలకు సంబంధించి మనం ఏమనుకున్నామంటే నా దగ్గర మంచి ఫార్ములాస్ ఉన్నాయి. ఏదైతే కౌ యూరిన్ స్ప్రెడర్ కానీ అన్నిట్లో ఉపయోగించవచ్చు. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. దేశీ ఆవు మూత్రంలో గోల్డ్ పార్టికల్స్ కూడా ఉన్నట్లు మనకు చాలా రీసెర్చ్ పేపర్లలో కూడా తెలిసింది. లేదంటే ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ప్లాంట్కి సంబంధించిన అన్ని రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఒకానొక రీసెర్చ్ ప్రకారము జాగ్రత్తగా గమనించండి, దేశీ ఆవు మూత్రము, ఇప్పుడు నేను ఏదైతే సెలెక్టెడ్గా గోశాలలో పెట్టానో ఆ దేశీ ఆవు మూత్రము వితిన్ 15 minutesలో మనిషి తాగడం వల్ల క్యాన్సర్ కణాలు, మనిషిలో ఉండే బ్యాక్టీరియా కూడా చనిపోతుంది అనే పరిశోధనా పత్రాలు తెలుపుతున్నాయి. ఇది నేను చెప్పేది కాదు, ఇది రీసెర్చ్ చెప్పేది. అంటే అంత విశిష్టత ఉంది ఇది దేశీ ఆవు మూత్రానికి. సో మనం అటువంటి ఈ ఆవు మూత్రాన్ని కలెక్ట్ చేసి మంచి ఫార్ములాలు అయితే తయారు చేసి రైతు సోదరుల కోసం ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా కౌ డంగు, ఈ కౌ డంగుతో కూడా మనం చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే తయారు చేయొచ్చు ఎరువుల విషయంలో. ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ గోశాల స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి రైతు సోదరులు మిత్రులు సహకారం కూడా అందించడం జరిగింది. వారందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాతో చేయి కలపడం వల్ల ఒక వేలల్లో రైతులకైతే మంచి జరుగుతుంది. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఏదైతే డిజిటల్ క్లాస్ పెట్టామో ఆ డిజిటల్ క్లాస్ వల్ల కొన్ని లక్షల మంది పంట వ్యాధికి సంబంధించి యాజమాన్యము, ఎరువుకు సంబంధించి యాజమాన్యము ప్రతి ఒక్కటి మెయింటైన్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక కొత్త పద్ధతి, ఒక అగ్రికల్చర్లో వ్యవసాయ రంగంలో ఇది ఒక నూతన పద్ధతి. ఈ నూతన పద్ధతిని మనం తీసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా సక్సెస్ బాటలోనే మనం వెళ్ళడం జరిగింది. అయితే ఈ గోశాల విషయంలో ఏంటంటే, గోశాల విషయంలో మ్యాన్ పవర్ ఉండాలి, ఓకే, ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఉండాలి, మనకు ముఖ్యంగా ఓపిక ఉండాలి. సో నిన్న చూడండి, నిన్న మనకు బళ్ళారి నుంచి
4 ఆవులు వచ్చింటే నేను నైట్ 9 గంటలకు వచ్చి 11 వరకు ఉండిపోయాను. అంటే ఆ ఓపిక, పేషెన్స్ అదంతా ఉండాలి గోశాల విషయంలో. అట్లా మనము గోశాలను మెయింటైన్ చేస్తే, ముఖ్యంగా దేశీ ఆవుల సంరక్షణ భారతదేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి గోశాలలు ఎన్నో వస్తే గానీ దేశీ ఆవులను మనం ఈజీగా సంరక్షించుకోగలుగుతాము. ఇక్కడ ఉంది డియోని వెరైటీ, అది మహారాష్ట్ర, కర్ణాటకలోనే ఉంటుంది. డ్రాట్ ఏరియాను తట్టుకుంటుంది, విపరీతమైన డ్రాట్ ఏరియాను తట్టుకుంటుంది. వాటి నుంచి మనము ఆ జీన్స్ని గన తీసుకొని ఏదైతే మనము పాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే ఆ వాటిలోకి గన ఇన్సర్ట్ చేస్తే గన భవిష్యత్తులో మంచి ప్రయోజనం అయితే మనకు ఉంటుంది. ఓకే, అదొకసారి జాగ్రత్తగా గమనించండి. కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి భవిష్యత్తులో మంచి దేశీ ఆవు మూత్రానికి సంబంధించి లేదా ఏదైతే కౌ డంగ్ సంబంధించి ప్రోడక్ట్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ. సో ఇక చివరగా డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున గోశాల నిర్మాణానికి ఎవరైతే మనకు డొనేషన్స్, తర్వాత ఆవుల డొనేషన్స్ చేశారో వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ యొక్క మంచి కార్యక్రమంలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గోశాల అప్డేట్స్ ప్రతి ఒక్కటి వీడియోల ద్వారా వస్తాయి. ప్రతి ఒక్క తయారైన ప్రతి ఒక్క ప్రోడక్ట్ వీడియోల ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇది డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇప్పటికి 90% డెవలప్ అయిపోయింది. ఆవులు వచ్చాయి, ఫీడ్ అక్కడ చూడండి, మొత్తం ఫీడ్ అంతా రెడీ చేసి పెట్టాను. ఇదో దాదాపు 1 yearకి అవసరమైన ఎండుగడ్డి అంతా రెడీ చేసి పెట్టాము. అవతల మనము అల్లనేరేడులో అవతల మధ్యలో మనము నేపియర్ గ్రాస్ వేసి పెట్టాము. ఓకే, డ్రై ఫీడ్, వెట్ ఫీడ్, లోపల మనకు పచ్చిగడ్డి దండిగా ఉంది. ఇప్పుడు ఇది తినేదంతా పచ్చిగడ్డే. ఇటువంటివన్నీ రెడీ చేసి పెట్టి మనం ఆవులు తీసుకొని రావడం జరుగుతుంది. భవిష్యత్తులో దీని నుంచి ప్రోడక్ట్స్ అయితే కంపల్సరీ వస్తాయి. రైతు సోదరులకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటాయి. థ్యాంక్ యూ.